అందరికి ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. అందరు బాగున్నారండి. ఈ రోజు మరి కృపావార్తను మనం ధ్యానించుకుందాం. హెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయము 34వ వచనాన్ని మనము చదువుకుందాం. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పాడైపోయిన భూమిని దేవుడు బాగు చేయబోతూ ఉన్నాడు. ఈ రోజు నీతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ స్థితి పాడైపోయిందా? ఒకవేళ నా జీవితం పాడైపోయింది, నా బ్రతుకు పాడైపోయిందని అనుకుంటున్నావా? లేదు, నీ జీవితాన్ని దేవుడు బాగు చేయబోతున్నాడు. రోజు రోజుకు నా ఆరోగ్యం పాడైపోతుంది అనుకుంటున్నావా? ఏమాత్రం కృంగిపోవద్దు. దేవుడు నీ ఆరోగ్యాన్ని బాగు చేయబోతున్నాడు. నేను స్వస్థపరచబోతున్నాడు. నీ వ్యాపారం పాడైపోయింది అనుకుంటున్నావా? నీ ఉద్యోగ పరిస్థితులు పాడైపోయినాయి అనుకుంటున్నావా? నీ జీవితంలో ఎక్కడెక్కడైతే ఏ విషయంలో ఏ స్థితిలో పాడైపోయిందని నువ్వు అనుకుంటున్నావో ఆ విషయంలో దేవుడు బాగు చేయబోతూ ఉన్నాడు. నువ్వు ఏమాత్రం కృంగిపోవద్దు. ఏదైతే పాడైపోయిన స్థితి, ఏదైతే ఎండిపోయిన స్థితిలో ఉందో దేవుడు దాన్ని తిరిగి పచ్చగా ఆశీర్వాదకరంగా చేయబోతూ ఉన్నాడు. ఈ రోజు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడు, బాగు చేయబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, పాడైపోయిన వాటిని బాగు చేస్తానన్న దేవుడు నైనా అనేకులు ప్రభా ఈ వాగ్దానం కొరకు ఎదురు చూస్తారు ప్రభా. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో ఫలించును గాక, నెరవేర్చబడును గాక. యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.